నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులందరికీ జీవప్రదమైన నీతి. ప్రతి స్త్రీ పురుషుడును తమ హృదయాలలో దేవుణ్ణి, ఆయన నీతిని లేక బైబిల్లో వెల్లడైన సత్యాన్ని ధిక్కరించినప్పుడు వారి శిక్ష వాస్తవ రూపం దాల్చుతుంది. వ్యక్తులు క్రీస్తును విశ్వసించి క్రీస్తు ద్వారా కలిగిన కృపను, జీవమును, నీతిని అంగీకరించినప్పుడు ఆయా వ్యక్తులకు జీవప్రదమైన నీతి సాధ్యమవుతుంది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షలోం.